మండలాలు రెవెన్యూ డివిజన్ల కోసం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలోని చాడా దగ్గర జరిగిన లాఠీ చార్జ్ ఉద్రిక్తతకు దారితీసింది. మండలాల పునర్విభజనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ని మండలం చేయాలంటూ 15 గ్రామ పంచాయతీల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని, భీంపూర్ని మండలం చేస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలంటూ డిఆర్ఓకు వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలంటూ కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2 రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు జిల్లా సాధన సమితి నేతలు. ఇవాళ నారాయణపేటలో బంద్ పాటించారు. పట్టణంలోని విద్య, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అటు నల్గొండ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరు మండలంలోని చాడా, సందేపల్లి, నాంచారిపేట, కొండాపురం గ్రామాల్ని కొత్తగా ఏర్పాటయ్యే మూటకొండూరులో కలపొద్దని డిమాండ్ చేస్తున్నారు జనం. చాడా గ్రామం దగ్గర రోడ్డుపై రాస్తారోకో చేశారు. దాంతో 5 గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు. దాదాపు 1000 మంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఇదే సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన బలరాం అనే వ్యక్తి ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆటోలోనే చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది.